హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిందు హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం కొత్తిమీరతో నిలువ పచ్చడి ఎలా చేసుకుందామో తెలుసుకుందామండి. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. దీన్ని బాగా వాష్ చేసుకొని మనం వాటర్ అంతా డ్రైన్ చేసుకుందామండి ఒక స్ట్రైనర్లో పెట్టుకొని. దీన్ని ఒక గంట సేపు పాటు డ్రై చేసుకోవాలండి. మీరు మొత్తం ఇట్లా సపరేట్గా వేసేసి లేదా ఒక క్లాత్ మీద వేసేసి ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. ఈ కొత్తిమీర హెల్త్కి చాలా మంచిదండి. ఈ సమ్మర్ సీజన్లో మనం పచ్చళ్ళు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదండి. సో ఈ టైప్ ఆఫ్ పచ్చడి కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనికి. మనం సపరేట్గా కర్రీలో వేసుకొని ఇష్టం లేకుండా తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఈ టైప్లో చట్నీ చేసి పెట్టండి ఒకసారి. ఇది 1 అవర్ తర్వాత అండి నేను మొత్తం డ్రై చేసేసాను ఫ్యాన్ కింద పెట్టేసి. దీన్ని కొంచెం పీసెస్గా కట్ చేసుకోండి. మనం కొత్తిమీర అంతా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ చట్నీకి కావాల్సిన ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాము. మెంతులు ఆవాలండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. రెండు వేయించి పక్కన పెట్టేసుకోండి. చల్లారేంత వరకు వెయిట్ చేయండి. మళ్ళీ అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఇందాకే మనం ఆరబెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి, అది కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మాడిపోకుండా కొంచెం ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఆకుని. మాడిపోయిందంటే ఆ టేస్ట్ అనేది మళ్ళీ ఫ్లేవర్ డిఫరెంట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మెంతులు ఆవాలు చల్లారిపోయిన తర్వాత ఇట్లాగా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకొని ఆ పౌడర్ని పక్కన పెట్టేసుకుందామండి. అదే మిక్సీ జార్లో ఇందాక ఫ్రై పెట్టుకున్న కొత్తిమీరని బాగా చల్లారిన తర్వాత దాన్ని కూడా మిక్సీ పట్టుకుందామండి. దీంట్లో అండి మనం చింతపండు యాడ్ చేస్తున్నాము. నేను ఇక్కడ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండుని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. మీరు నార్మల్గా చింతపండు వేయాలి అనుకుంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఆ జ్యూస్ని అనేది యాడ్ చేయొచ్చండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ కారం యాడ్ చేసుకుంటున్నానండి. మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ అండి, దీన్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మనం యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మొత్తం కలిపి మనం మిక్సీ చేసుకున్నామండి. మరి కొంచెం కచ్చా బచ్చాగా పేస్ట్ చేసుకోండి. మరి కొత్తిమీర అనేది పేస్ట్ అవ్వకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా మనం పేస్ట్ చేసుకున్నాము. ఈ విధంగా మనం పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా సరిపోతుందండి మనం పేస్ట్ చేసుకోవటం. ఇప్పుడు దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకొని మనం పోపు అనేది రెడీ చేసుకుందామండి. ఇది నిలువ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తామండి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ దాకా నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. పోపు దినుసులు అనేది మనం దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలు తీసుకొని దాన్ని 2 పార్ట్స్గా రెండుగా చీల్చుకొని మనం ఆయిల్లో వేసుకుందామండి. దాంట్లోనే ఒక వెల్లుల్లి రెబ్బ వేసుకుందామండి. ఒకటి మొత్తం ఒలుచుకొని తొక్కంతా తీసేసి మనం యాడ్ చేసుకుందామండి వెల్లుల్లిపాయల్ని. కొంచెం మిక్స్ చేసుకుందామండి. మనం ఎక్కువసేపు దీన్ని ఆయిల్లో వేయించాల్సిన అవసరం లేదండి. దీంతోపాటు కొంచెం కరివేపాకుని కూడా మనం యాడ్ చేసుకుందాము. ఇక్కడ ఒక గుప్పెడు కరివేపాకుని యాడ్ చేసుకున్నామండి.
కరివేపాకు ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, కానీ మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము. మీరు ముందుగానే మిక్సీ జార్లోనే యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ పోపులో యాడ్ చేసుకుంటున్నానండి. పోపు రెడీ అయిపోయిందండి. ఇది బాగా చల్లారేంతవరకు ఫ్యాన్ కింద పెట్టేసి చల్లార్చాలండి. చూడండి, ఆయిల్ చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాకే పేస్ట్ చేసి పెట్టుకుందాం మనం పచ్చడిని యాడ్ చేసుకున్నాము. ఇది యాడ్ చేసుకున్నాక అండి మన పచ్చడి ఆయిల్ అంతా మిక్స్ అయిపోయేలాగా స్లోగా మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం ఆ చట్నీ ఆయిల్ అంతా మిక్స్ అయిపోయేలాగా మీరు మిక్స్ చేసుకోండి. ఇది అన్నంలో కానీ చపాతీల్లో కానీ తినడానికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు చెప్పండి. ఎవరైతే ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నా యూట్యూబ్ ఛానల్లో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి, పిల్లల వీడియోస్ ఉన్నాయండి, డైలీ రొటీన్స్ ఉన్నాయండి. మీరు మీ ఖాళీ టైంలో మీరు ఒకసారి నా ఛానల్ని ఓపెన్ చేసి అన్నీ చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.